నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థుల యుద్ధం జల్లికట్టు కోడిపందాలను మించి జోరుగా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. తనపై తప్పుడు ఆరోపణలు చేసి కాకానిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటున్నారు సోమిరెడ్డి. దీన్ని మండలి వరకు తీసుకువెళ్లిన ఆయన ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలని చైర్మన్ కోరారు. వైసీపీ ఎమ్మెల్యే నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. పలు దేశాల్లో తాను తన భార్య కొడుకు మనీ లాండరింగ్ కు పాల్పడి 1000 కోట్ల లావాదేవీలు జరిపినట్లు కాకాని గోవర్ధన్ రెడ్డి నకిలీ పత్రాలు తయారు చేశారంటూ మండలి చైర్మన్ కు నివేదిక సమర్పించారు సోమిరెడ్డి. నేరస్తులతో చేతులు కలిపి తనపై బహిరంగ సవాల్ విసిరిన కాకానిపై ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో మరో చట్టసభ్యుడిపై నిరాధార ఆరోపణలు కట్టడి చేయాలని కోరారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ విజయసాయి రెడ్డికి చూపించాను. విజయసాయి రెడ్డి ఈ పత్రాలతో నువ్వు దాడి చేయి, ఏమి కాదు, తర్వాత ఇవన్నీ ఇతర దేశాలకు వెళ్ళి ఆ పత్రాలు నిజమా కాదా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఇమిగ్రేషన్ ఇవన్నీ తెలిసేటప్పటికి 4-5 సంవత్సరాలు పట్టుద్ది. ఈ లోపల చంద్రమోహన్ రెడ్డిని నువ్వు రాజకీయంగా పతనం చేయొచ్చు అని చెప్పేసి సలహా చెప్పాడని గోవర్ధన్ రెడ్డి గారే చెప్పుకుంటున్నారు. గతంలో కాకానిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన సోమిరెడ్డి ఇవాళ మరోసారి ఆయన్ను కలిశారు. కాకాని ఫోర్జరీ వ్యవహారం తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి పద్ధతులు ఈ ఒక్క కేసు మీరు ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేసి భవిష్యత్తులో లెజిస్లేటర్స్ ఆర్ పార్లమెంట్ మెంబర్లు కానీ లెజిస్లేటర్స్ కానీ ఇటువంటి తప్పులకి ఒడిగట్టకుండా ఒక చర్య తీసుకోవాలని చెప్పి చైర్మన్ గారిని నేను కోరాను. ఆస్తులు ఆదాయాలకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీవని తేల్చిన పోలీసులు ఈ కేసులో నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెబుతున్న సోమిరెడ్డి తన ప్రతిష్టకు మచ్చ తెచ్చిన ఈ ఇష్యూను అంత తేలిగ్గా వదిలిపెట్టబోనంటున్నారు. త్వరలోనే కాకానిపై అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదుతో పాటు కోర్టుకు కూడా వెళ్లాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు సోమిరెడ్డి.